ఓకే ప్రభాస్. మొత్తానికి రఘురాం తన కూతురి పెళ్లి గట్టెక్కించి అప్పగింతలు చేసి ఆనందంగా ఇంటికి బయలుదేరుతున్నాడంట. ओ लड़की वो पानी में मर जाएगा। పిచ్చోడా, చచ్చుంటుందని భయపడతావేంట్రా? అది చావాలనే కదా నీళ్లలో వేసింది. రఘురాం కూతురు అత్తారింటికి చేరేలోపు ఆ రఘురాం మరదలి ఆత్మ పైలోకానికి చేరుతుంది. దాని శవం ఆ నీళ్లల్లో తేలుతుంది. పెళ్ళింట్లో చావు బాజం మొదలవబోతోంది. దానికి కారణం ఆ రఘురాం భార్య జానకే కాబట్టి అది అరెస్ట్ అయి జైలుకి వెళ్తుంది. అప్పుడు రఘురాం పరువు చెరసాల పాలవుతుంది. రఘురాం పతనం స్టార్ట్ అవుతుంది. అసలు కథ ఇప్పుడు ఈ ప్రవల్లిక మొదలు పెడుతుంది. కథ ఇప్పుడే మొదలయ్యింది. मैम वो रघुराम का वही गाड़ी। రఘురాం రఘురాం రఘురాం. ఆగు. బావగారు ఏమైనా పడిపోయిందా?